నుంచి పితామహ పత్రిగారికి అలాగే స్వర్ణమాల పత్రిగారికి ధన్యవాదాలు. నా పేరు జి నారాయణ రెడ్డి. మాది ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలము అయ్యలూరి వారిపల్లె అనగా భైరవకోనకి సమీపంగా 5 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది మా ఊరు. నేను 2009లో ధ్యానానికి వచ్చాను. ధ్యానానికి వచ్చిన తర్వాత మరి ఎన్నో పుస్తకాలు చదివాను. అంతకుముందు నాకు 1వ తరగతి నుంచే స్వామి వివేకానంద రచనల పరిచయము. ఆయన జాతీయ యువజన నాయకుడు. మా నాన్నగారు మ్యారేజ్ చేసుకొని 6 నెలలు హిమాలయాలకు వెళ్ళి వచ్చిన తర్వాత నేను పెద్ద అబ్బాయిగా పుట్టాను. మా ఇంట్లో ముక్కోటి ఏకాదశి నాడు 24 గంటలు భజన, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ 24 అవర్స్ భజన 12 సంవత్సరాలు జరిగింది. అలా నేను వింటూ వచ్చాను మిత్రులారా. అదేవిధంగా అర్జునుడు దుఃఖాన్ని పోగొట్టిన భగవద్గీతని రోజు మా నాన్నగారు పారాయణం చేసేవారు. అదేవిధంగా ధర్మరాజు దుఃఖాన్ని పోగొట్టిన విష్ణు సహస్రనామాలను కూడా రోజు పారాయణం చేసేవారు. వింటూ ఉన్నాను. అవి చిన్నప్పుడు అర్థం కాకపోయినా ధ్యానంలోకి వచ్చినాక బాగా అర్థమైనవి. మా నాన్నగారు ఒక 25 సంవత్సరాలు టీచర్గా పనిచేసి ఒక 25 సంవత్సరాలు పూజారిగా ఉన్నాడు. ఆ గుడి పేరు శ్రీదేవి భూదేవి సమేత తిరుమల నాస్వామి టెంపుల్, అయ్యలూరు వారిపల్లె, సిఎస్పురం మండలం, ప్రకాశం జిల్లాలో ఉంది. అది 100 కోట్లతో ప్రాజెక్ట్ జరుగుతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి 35 గుళ్ళు, దశావతారాలు, 200 ఎకరాల స్థలంలో మరి 100 కోట్ల పైబడిన పెట్టుబడితో జరుగుతుంది. అక్కడ 20 సంవత్సరాలు పూజారిగా ఉన్నారు. అక్కడ మా నాన్నగారు 2 టైమ్స్ పరీక్షిత్తు దుఃఖాన్ని పోగొట్టిన భాగవతాన్ని సాంస్క్రిట్లో తెలుగులో చెప్పడం జరిగింది. ఆయన రీసెంట్గా చనిపోయే ముందుగా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 8,88,888 సార్లు చేయడం జరిగింది. నా పేరే వీర వెంకట సత్యనారాయణ పేరు పెట్టడం జరిగింది. నారాయణ మంత్రము ఒకటే తరింత చేస్తుందని ఆయనకి నమ్మకము. మరి ఆ విధంగా నేను పెరుగుతూ వచ్చాను. మరి నేను ఎన్నో పర్సనాలిటీ చెప్పిన క్లాసులు చెప్పేవాను. మరి కూటికి పేదున్నా, కులానికి పేదున్నా, నాలెడ్జ్కి పేదరికం లేదని, జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధిస్తానని, దానికంటే ఉన్నతమైంది ఏకకాలంలో సాధిస్తానని చెప్పడం జరిగింది 10 ఏళ్ల క్రితం. అలానే జరిగింది. నేను 2002లో మరి నెల్లూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ 8th ర్యాంక్తో 2 జాబ్స్ పొందడం జరిగింది. తర్వాత 2009లో ధ్యానానికి వచ్చిన తర్వాత నా గుండె కొంత వెలితిగా ఉండే, జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ కొన్ని కలతలు ఉండేది. వెలితి, కలత, దుఃఖం ఉండేది, భయం ఉండేది, బాధ ఉండేది, కొన్ని సమస్యలు ఉండే, అనారోగ్య సమస్యలు ఉండే. అన్నీ కూడా ఒక తుఫాను వస్తే ఏ విధంగా అయితే దుమ్ము లేసిపోతుందో అన్ని విషయాలు ఒక పెట్టుకి ఎగిరిపోయిన మిత్రులారా. 2009లో ధ్యానంకి వచ్చిన తర్వాత నేను పామూరులో ధ్యానం నేర్చుకున్నాను. నాకు ధ్యానం నేర్పించిన మాస్టర్ శివ అని శ్రీకాళహస్తి. ఆయన పిరమిడ్ ఇంజనీరు. మా పిరమిడ్లో అప్పుడు ఫ్లోరింగ్ కూడా కాలేదు, అది పత్రిసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని. అక్కడ ధ్యానం చేసిన తర్వాత ఎంతో అలిసిపోయిన నేను మరి ధ్యానం చేసి లేచిన తర్వాత ఉదయం లేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటాను, అంత ప్రశాంతంగా ఉండడం గమనించాను. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఈ పిరమిడ్ అనేది ఒక పెట్రోల్ బంకు లాంటిది, ఈ దేహం అనేది ఒక బండి లాంటిది, అక్కడికి పోయి పెట్రోల్ పోపించుకోవాలని జ్ఞానం అర్థమైంది. 2010 నుంచి క్లాసులు చెప్పడం జరుగుతుంది మిత్రులారా. 2010 నుంచి నేను కొన్ని వేల పుస్తకాలు చదివి వాటి సారాంశాన్ని, వేద ఉపనిషత్తుల సారము, గృహమే ఒక స్వర్గసేమని, ప్రతి ఒక్కరూ ప్రేమగా ఉండాలని, లవ్, పీస్, శాంతిగా ఉండాలని, హ్యాపీనెస్, సంతోషంగా ఉండాలని, సంతోషమే సగం బలం కాదు సంపూర్ణ బలమని, ధ్యానానికి రాకముందు సగం బలం, ధ్యానంకి వచ్చిన సంపూర్ణ బలమని, ఈ కొన్ని వేల పుస్తకాల నుంచి ఒక 26 ABCDలా తయారు చేశాను మిత్రులారా. ఏ విధంగా అయితే 100 లారీల చెరుకు గడల్ని రసం చేసి ఒక గ్లాస్ తీసుకుంటారో, కొన్ని వేల పుస్తకాల సారాంశాన్ని ఒక ABCD లాగా మార్చి 4 వేదాలకి, తొలి 10 తొలి వేదానికి ఋగ్వేదానికి, 2వ 10 యజుర్వేదానికి, 3వ 5 సామవేదానికి, 4వ 1 25 అయిపోయినాయి, 10 10 + 5 నువ్వు ఎలా జీవిస్తావని అధర్వణ వేదానికి సంకేతంగా అది వేద ఉపనిషత్తుల సారమని గత 5 సంవత్సరాల నుంచి ఇదే వర్క్షాప్ చేస్తున్న మిత్రులారా. ఇప్పుడు మా నాన్నగారు నేను పుట్టిన 76లోనే సంసార కూపమున దిక్కుతో చకయుండి విలపించుటేలకో మనసా, గురుపాదములు బట్టి తత్వంబు తెలుసుకొని తప్పించుకోవోయి మనసా అని మరి పాటలు 108 కీర్తనలు ఉన్నాయి. ఇవి మలయాళ స్వామి శిష్యుడు విద్యానంద ప్రకాశ స్వాములు వారు రాశారు. ఈ సంసారం అనేది కూపం అంటే పెద్ద బావి,
పెళ్ళికి ఎంతోమంది వస్తారు కానీ పెళ్ళైన తర్వాత ఎవరు ఉండరని, మరి పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి అబ్బాయికి నచ్చడని, అబ్బాయి అమ్మాయికి నచ్చరని వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారని, సంసార కూపమున దిక్కు తోచకయుండి విలపిస్తుంది మనసు, విలపించుటేలకో మనస. దీనికి సమాధానం 2వ లైన్లో ఉంది. గురు పాదములు బట్టి, గురువు అనగా శ్వాస. ఏ సొసైటీలు దీన్ని నమ్మరు. ఈ పిఎస్ఎస్ఎంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పత్రికారు ధ్యాన నవరత్నాల్లో శ్వాసే గురువు అని చెప్పడం జరిగింది. గురు పాదములు బట్టి, పాదాలు పట్టుకుంటే మట్టి ఉంటుందని నేను 26 పదాలు తయారు చేసిన మిత్రులారా. తత్వంబు తెలుసుకొని నేనెవరు, ఎదుటివారెవరు, 4 వేదవాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పిన విషయాలన్నీ ప్రజ్ఞానం అనొచ్చు. జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము. జ్ఞానం అనగా ఒక సమయానికి ఒక క్లాస్ జరుగుతుంది తెలుసుకోవడము, ఒక వీడియో చూడాలని తెలుసుకోవడం జ్ఞానము. విజ్ఞానం అనగా ఆ వీడియో ఎలా పనిచేస్తుంది, ఆ సెల్ ఎలా పనిచేస్తుంది తెలిపేది విజ్ఞానము. ప్రజ్ఞానం అనగా భగవంతుడి గురించిన జ్ఞానము. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. మనకు తల్లిదండ్రులు బాగా తెలుసు అందరికీ. గురువు కూడా కొంతమందికి బాహ్య గురువు చూస్తారు, కానీ మన సొసైటీలో శ్వాసే గురువు. శ్వాసే శివుడు. శ్వాస ఉంటే శివం, లేకుంటే శవం అంటారు. ఆ శివుడిని గమనించడమే ధ్యానమని పత్రికారు చెప్పడం జరిగింది. దీనికి అనేక ఉదాహరణలు చెప్పాడు సారు. గాలిలోన పుట్టి, గాలిలోన పెరిగి, గాలిలోన మర్మ మెరుగలేరయా, ముక్కులోన గాలి ముక్తికి మరి దారయా అన్నాడు. చూడు, ముక్కులోన గాలి ముక్తికి మరి దారి అనగా, ముక్తి అనగా విడుదల. దేని నుంచి విడుదల? దుఃఖము నుంచి, భయము నుంచి, బాధ నుంచి, వెలితి నుంచి, కలత నుంచి, ఇలా అనేక సమస్యలు. ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది. 800 కోట్ల సమస్యలకి విడుదల ముక్కులోన గాలి. అదే విషయం వీరబ్రహ్మేంద్ర స్వామి ఉత్తమోత్తమములు ఉశ్వాస నిశ్వాసలు పంక్తులరసితాను బ్రహ్మముగుట ముసుగులోన శివుడు పొసగయున్నాడయ కాళికాంవంశ కాళికాంబని ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఈ ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన ఉశ్వాస నిశ్వాస. పంక్తులరసనగా లైన్ పట్టుకుంటే నీవే బ్రహ్మం. అలా చెప్తూ మరొకసారి ఆయన ముసుగులోన శివుడు, ఈ దేహం అనే ముసుగులో శివుడు దాగి ఉన్నాడని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని అన్నమాచార్యులు కాయపు టూపిరిలో గని ఉన్నది అన్నాడు. కాయమనగా దేహం, ఊపిరిలో అపారమైన సంపదలు, మనకు కావలసిన అన్ని. సినిమా పాట ఉంది, నీకు కావలసింది మా దగ్గర ఉంది కాదు నాయన, మీ దగ్గరే ఉంది అది. శ్వాస ఉంటే శివం, ఆ శివుడు సర్వం. మామూలుగా శివుడాజ్ఞ చెమేన కుట్టదంటారు మహాత్ములు. ప్రతి సంఘటన శివుడితోనూ జరుగుతుంది. వాళ్ళని హాస్టల్ మాస్టర్స్ అని కూడా అంటారు. వాళ్ళ ఆజ్ఞతోనూ ప్రతి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు మిత్రులారా. అదే విషయాన్ని యేసుక్రీస్తు గాడ్ కింగ్డమ్ విత్ యు అన్నాడు. దేవుడు రాజ్యం లోపల ఉందని, ఆ రాజ్యంను గమనించండి, వాటంతటా అన్నీ అవే జరిగిపోతూ ఉంటాయని చెప్పడం జరిగింది ఆయన. అదే విషయాన్ని కృష్ణ భగవానుడు సమంకాయ శిరోగ్రీవం ధారయన స్థలం స్థిరహ సంప్రాక్షయ నాసికాగ్రం దిశాచానవ లోకయ్య అన్నాడు. అంటే స్థిరంగా కూర్చొని ముక్కు పుటాల గాలిని గమనించు అన్నాడు. ఇదే విషయాన్ని షిరిడి సాయి పగలు రేయి ధ్యానం పరమాత్మను లేనమని చెప్పాడు. అలా ఎందరో మాస్టర్స్ ఒకే విషయాన్ని నొక్కి నొక్కి చెప్పారు మిత్రులారా. కాబట్టి ఇక్కడ సంసార కూపమున దిక్కు తోచకయుండి విలపించుటేలకో మనస గురుపాదములు బట్టి. ఈ పదాలు పట్టుకోవాలి మనం. తత్వంబు తెలుసుకొని, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆ జ్ఞానమే బ్రహ్మస్వరూపమని, అహం బ్రహ్మాస్మి అంటే మాట్లాడే నేను బ్రహ్మనని, తత్వమస్య అనగా నీవు కూడా బ్రహ్మమే, ఆ ఎదుటి ఉండే నీవు బ్రహ్మవని, అయమాత్మ బ్రహ్మ, నేను నువ్వే కాదు సర్వం బ్రహ్మమే. ఈ ఆత్మ గురించి మామూలుగా ఆత్మ సర్వజీవుల్లో ఉంటుందని చెప్తారు. ఆత్మ సర్వభూతానని, మమాత్మ సర్వభూతాత్మని, నేను శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఒక ఆత్మనని. ఈ 4 వేళ్ళు అంటే చేతికొండే 4 వేళ్ళు ఇది. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఇది సర్వాత్మ. ఈ 5 వేళ్ళు సారాన్ని తెలుసుకుంటే చూడు, తత్వంబు తెలుసుకొని తప్పించుకోబోయి మనస. మనుషులు 3 రకాలు ఉంటారండి. నది ఒడ్డునున్నోళ్ళు, నది మధ్యలో ఉన్నోళ్ళు, నది దాటిన వాళ్ళు. తప్పించుకోవడం, నది దాటడం, ఈ సంసార చక్రాన్ని, దుఃఖ చక్రాన్ని, ఈ ఆనందం రాకుండా ఏవైతే ఆపుతుండే వాటిని తొలగించుకోవడానికి ఆ నదిని దాటాలి. దుఃఖం అనే నదిని దాటితే మిగిలిందంతా ఆనందమే. ముళ్ళ కంపను దాటితే వచ్చేదంతా పూలవనంలాగా ఉంటుంది. దీనికి 26 పాయింట్లు తయారు చేసిన మిత్రులారా. ఈ సంసారం అనగా సమ్ అనగా కొంచెం మొత్తం, మన కాడ కొంత అమౌంట్ ఉందంటాం, 10 రూపాయలు ఉందని సమ్ అమౌంట్ ఉందంటాం. ఘనసారం చేయాలంటే ఆ సంసారాన్ని ఎప్పుడు మనం ఎలా చేసుకోవాలో అని మీకు చెప్తున్నాను మిత్రులారా. చిన్నప్పుడు పద్యం ఉంది, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకము తద్యము సమతి. చూడండి, ఇక్కడ సంతోషమే స్వర్గం అన్నారు, కానీ మనోళ్ళు ఏమంటారు, సంతోషం సగం బలం అంటారు.
మన కాన్సెప్టే హ్యాపీనెస్ అనమాట. సంతోషం ధ్యానానికి వస్తే సంపూర్ణ బలం అని చెప్పొచ్చు. అన్ని రకాలు అందిస్తుంది, మీకు కావలసిన అన్నీ అది అందిస్తుంది మిత్రులారా. సంతోషమే సగము బలం కాదు, సంపూర్ణ బలమని తెలుసుకోవాలి. ఆ సంతోషమే కామధేనువు, కల్పవృక్షం, అక్షయ పాత్ర, చింతామణి మిత్రులారా. కాబట్టి సంసారంలో అంటే మీరు ఒక ఏదో కుటుంబంలో పుట్టుంటారు, అమ్మ నాన్న పిల్లలు ఉంటారు. మీరు ఇప్పుడు సంతోషంగా ఉండాలి. ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ సంతోషం. బి ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి. నాకు అన్నీ ఉన్నాయి, మా నాన్న బంగారము, మా అమ్మ బంగారము, మా ఫ్రెండ్స్ బంగారము, మా టీచర్స్ బంగారము, మా బంధువులు బంగారం అంటే అప్పుడు మీకు అంతా ఆనందమే ఉంటుంది మిత్రులారా. సైలెన్స్ ఈజ్ గోల్డ్ కాదు, ప్రతిదీ గోల్డే, బంగారం అని తెలుసుకుంటే మీ జీవితం బంగారుమయమవుతుంది మిత్రులారా. పుట్టపర్తి సాయిబాబా బంగారు అని పిలిచేవాడు. ఆత్మ బంగారు లాంటిది అది. ఆత్మ నిప్పులో కాలదు, నీటిలో నానదు, ఎండకు ఎండదు, గాలికి తడియారదు, అఖండము, అవ్యక్తము, సనాతనము, సత్యగతమని భగవద్గీతలు చెప్పడం జరిగింది. మనంతా ఆత్మస్వరూపుల మిత్రులారా. దేహం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఒక ఆత్మలని. ఆత్మకు మరణమే లేదని తెలుసుకోవాలి మనం. మా గురువుగారు చదివిన మొట్టమొదటి బుక్కే మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ టిబెట్ యోగి లోప్సామ్ బ్రాంపా రాశారు. అది తెలుసుకుంటే మనం ఎప్పుడు సంతృప్తిగా ఉంటాము. 3 ఏ సంతోషము, బి సంతృప్తి, 3 సంగీతం. చక్కటి పాటలు పెట్టుకోవాలి. నా పాట నీ నోట పలకాలి చిలక అని ఒక దంపతులు పాడుకుంటే ఆ గృహం స్వర్గసీమ అవుతుంది. ఫ్రెండ్స్ అనుకోండి, పగలే వెన్నెల జగమే ఊయల కదిలే ఊహలకే కన్నులుంటేని పాడుకోవచ్చు. జీవితం అంతా వెన్నెలకి ఏ కంప్లైంట్ ఉండదు, హాయిగా ఉంటారు. అదే ఎండ అయితే అంతా కంప్లైంట్. ఏసీలు పెట్టుకుంటారు కానీ వెన్నెల్లో ఏ ఏసీ ఉండదు మిత్రులారా. కాబట్టి పగలు వెన్నెలగా మారాలంటే జగము పగలే వెన్నెల జగమే ఊయలగా. మన గుంతలు ఉంటాయి రోడ్లలో, ఆ గుంత ఎత్తేసేటప్పుడు జగమే ఊయలని అనుకొని ఆ గుంతని, ఆ రోడ్డుని, ఆ డ్రైవర్ని తిట్టకుండా జగమే ఊయలగా భావిస్తే ఎంత బాగుంటుందో మిత్రులారా. కాబట్టి ఏ సంతోషము, బి సంతృప్తి, సి సంగీతము, డి సంస్కారము. ఒకరినొకరు గౌరవించుకోవాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని. పొరుగువారిని నిన్ను వల్ల ప్రేమించాలంటాడు యేసుక్రీస్తు. అందరినీ ప్రేమిస్తే ఈ జగత్తు ప్రేమమయం అవుతుంది, లవ్. కాబట్టి మన సబ్జెక్ట్ పేరే లవ్. కాబట్టి ప్రేమ ఎలా ప్రేమించాలంటే ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. నువ్వు ప్రేమించి ప్రేమించకపో నేను ప్రేమిస్తూనే ఉంటానని ఒక సినిమా పాట ఉంది. నువ్వు మాట్లాడపో నేను మాట్లాడుతూనే ఉంటానని. ఓషో 650 పుస్తకాలు రాశాడు. దాన్ని 2 పదాల నుంచి, ఒకటి ప్రేమ, 2 ధ్యానం మిత్రులారా. ఒక మహాత్ముడు ఏమంటాడంటే ప్రపంచంలో ప్రేమ అనే ట్యాబ్లెట్ ఉంటే ఎవరికీ రోగం రాదంటాడు. బిడ్డ ఏడుస్తూ ఉంది, తల్లి ఒడిలోకి వెళ్తే ఏడుపోయినట్టు. భర్త ఏడుస్తూ ఉంటే భర్తని ఒక స్త్రీ ఒడిలోకి తీసుకుంటే ఆయన దుఃఖమంతా పోతుంది అని మా మిత్రులు ఎంతోమంది ప్రయోగపూర్వకం చేసి ఆ దుఃఖాన్ని పోగొట్టారు మిత్రులారా. ఆ భర్తని నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే సకుడవు, నీవే గురుడవు, నీవే నా పతియు గతియు. ఆయన పేరు పుల్లయ్య అనుకోండి, పుల్లయ్య స్వామి అని ఆ భార్య పూజించిన రోజు, 2 కడ్డీలు వెలిగించిన రోజు, లేదంటే ఈమెకి ధ్యానం ఉంటే ఆయన పూజిస్తుంది, ఆయనకి ధ్యానం అంటే ఏమైనా పూజించిన రోజు తులసి చెట్టు సారి తిరుగుతాం. మనం తులసి చెట్టు సారి తిరుగుతాము, గోవు చుట్టూ తిరుగుతాము. తన భర్త చుట్టూ, భార్య చుట్టూ తిరిగినప్పుడు గృహం స్వర్గసీమగాను, ఎప్పుడు ప్రేమగాను, శాంతిగాను, సంతోషంగా ఉంటుంది మిత్రులారా. ఇప్పుడు 4 వచ్చిన మనకు ఏ సంతోషము, బి సంతృప్తి, సి సంగీతము, డి సంస్కారము. ఈ సంస్కృతి ఎంత గొప్ప సంస్కృతి ఇది. ఎందరో మహానుభావులు సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం, దీని అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను అని ప్లెడ్జిలో రోజు అందరూ పలుకుతాం మనం స్కూల్లో. కానీ సర్వదా కృషి చేస్తున్నాను. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేల్పులవుతారని కూడా పాట ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగు, ఇలా వేల్పులు కూడా అవుతారు. ఇది సంస్కృతి అండి. ఒకరినొకరు ధ్యానం చెప్పుకుంటూ, ఆనందాన్ని ఇచ్చుకుంటూ, సంతోషాన్ని పెంచుకుంటూ, ప్రేమగా జీవిస్తూ, శాంతి. గుడికెళ్ళి ఏం చెప్తాం? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అంటాం. సర్వజను సుఖంగా ఉండాలి. లోకంలో సమస్త ప్రజలు 14 లోకాలు ఉన్నాయి. అతల వితల సుతల రసాతల భూలోక భవర్లోక సువర్లోక జనాలోక తపోలోక సత్యలోకాలన్నీ కూడా శాంతిగా ఉండాలని. ఇప్పుడు మనకి అయోధ్యలో మరి రామ పట్టాభిషేకం జరుగుతుంది, గుడి ఓపెన్. దాంట్లో అంతా రామమయం పాట తీసుకుంటే మరి జగమంతా రామమయం, అందరు పురుషులు రాములు, స్త్రీలు సీతలు అని చెప్పుకోవచ్చు. కాబట్టి 6 సంకల్పం. ప్రతిదీ ఒక సంకల్పం. క్లాస్ పెట్టాలన్నా, క్లాస్ వినాలన్నా, చూడండి ఒక ఈ వీడియో తీయాలన్న సంకల్పం. సంకల్పమే నాకు బలమని మన పిఎస్ఎస్ఎం ఆస్థాన గీతం ఉంది ఒకటి. నా దారి ఎడారి, నా పేరు బికారి, కూటికి నే పేదను, గుణములలో దొడ్డని, పాట నాకు సరిజోడు, పక్షి నాకు తోడు,
విసుగురాదు కుషిపోదు వేదన అలసట లేనే లేదు, నా పేరు ఆనంద విహార్ అనే ఒక పాట ఉంది. దాంట్లో ఒక పదం మనం తీసుకున్నాం, సంకల్పమే నాకు బలం. మీరు ఒక ఐఏఎస్ సాధించే సంకల్పం పెట్టుకోండి. ఏ ఉద్యోగం అన్నా, స్వామి వివేకానంద అంటాడు, లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అంటాడు. చిన్న లక్ష్యం పెట్టుకోవడం నేరం. బిగ్ థింక్ అంటాడు, పెద్దగా కలలు కను. కళలంటే నిద్రపోయేటప్పుడు వచ్చాయి కాదు, నిద్రపోనేమనే కళలు. ఉలిక్కిపడి లేదు, చదవాలి, సాధించాలి, హ్యాపీగా జీవించాలి. ఏపీ అనగా ఆంధ్రప్రదేశ్లో బీపీ ఎందుకు, అందరూ హ్యాపీగా ఉండాలి మిత్రులారా. 6 సంకల్పం. 7 సంపద. సంపద అంటే భౌతిక సంపదలు ఉన్నాయి, భార్య, భర్త, బిడ్డలు, ఇల్లు, బంగారము. హాస్టల్ సంపద. థర్డ్ ఐ, మన 2 కన్నుల మధ్య ఒక కన్ను ఉంటుంది, ధ్యానం చేసి దాన్ని యాక్టివేట్ చేయొచ్చు. ధ్యానం అనగా కాళ్ళు కట్టేసి, చేతులు కట్టేసి, కళ్ళు మూసుకొని శ్వాసని, నిరంతరం జరుగుతున్న శ్వాసను మనసుతో గమనించాలి. మనసు ఎటో వెళ్ళిపోతుంది, మనసు అంటారు, ఎటో వెళ్ళిపోయే మనస్సు అనే అబ్బాయికి శ్వాస అమ్మాయినిచ్చి పెళ్లి చేయడమే ధ్యానం మిత్రులారా. ప్రతిరోజు పండగ రోజు, ప్రతిరోజు పెళ్లి రోజు, ప్రతిరోజు పుట్టినరోజు, అన్నీ కలిసిన రోజే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు. చందమామ అందిన రోజు కాదు, నీ భర్త నవ్విన రోజు. నీ భర్త అందిన రోజు, పెళ్ళైన రోజు. బృందావని నవ్విందంటే మీ భార్య నవ్విన రోజు అని ఆ పాటను అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. కాబట్టి సంపద అంటే థర్డ్ ఐ. 6 సెన్స్. 5 సెన్స్ అంటే కళ్ళు చూస్తుంటే, చెవులు వింటుండే. 6 సెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక పని జరుగుతుందని. 7 సెన్స్ సినిమా కూడా వచ్చిందండి. ధ్యానం చేస్తే అన్నీ యాక్టివేట్ అవుతాయి. 7 సంపద. 8 సంగతి. ఏంటి సంగతి అంటే మధురం అని చెప్పాలి. ఏమి మధురం అంటే అద్భుతం అని చెప్పాలి. ఫ్రెండ్కి ఎవరు అద్భుతం అంటే నేను అద్భుతం, నువ్వు అద్భుతం అని చెప్పాలి. అలా మనకి అద్భుతమైన జీవితం వస్తుంది, అద్భుతమైన పదం వస్తే. మధురం మధురము. చూడండి, మధురంగా మామిడి పండు ఉంటుంది, అది అన్ని కాలాలు ఉండదు. జీవితం అన్ని కాలాలు ఉంటుందండి. కాలం 3 రకాలు, ఎండాకాలం, వానాకాలం, పోయే కాలం అని. పోయే కాలం కాదని, చలికాలము. మరి ఈ విధంగా మనం 3 కాలాలు తీసుకుంటాము. ఈ జీవితం మధురం యొక్క అంటే ఈ జీవితంలో మరి రోజు ఆనందామృతాన్ని తాగుతున్నామంటే రోజు ధ్యానము, ఆటలు, పాటలు తాగుతూ ఆ మత్తులో డ్యాన్స్ వేస్తున్నామండి. ఇప్పుడు ఇంతకుముందు ఒక పాటకు వేసి 2వ పాట కూడా వేస్తున్నామని చెప్తే వేరే ఫ్రెండ్ మాకు నేర్పించమన్నారు, మా అమ్మట నేర్పిస్తామని. జీవితం ఒక అద్భుతం అండి. ఏ అంటే ఆట, పి అంటే పాట. ఏపీలో ఆటలు పాటలతో జీవితాన్ని రసమయం చేసుకోవాలి. కాబట్టి 6 సంకల్పం, 7 సంపద, 8 సంగతి, 9 సంశయం. అనుమానం ఉండకూడదు. కొంతమంది భర్త మీద అనుమానం, కొంతమంది భార్య మీద అనుమానం, కొంతమంది దేవుడి మీద అనుమానం. దేవుళ్ళు కూడా మార్చేస్తారు. కాబట్టి యోగానంద పరమహంస అని ఒక యోగి ఆత్మకథ రచయిత అంటాడు, ప్రతి మానవుడు ఇంకేదో ఇంకేదో అని ఎక్కడెక్కడ ఎదుగుతున్నాడు. ఇంకేదో అనేది భగవంతుడు. భగవంతుని తెలుసుకున్న వ్యక్తి యాత్ర సంపూర్ణమైంది. వాడు ఏమి ఎతకాల్సిన పని లేదు. వీలుంటే 4 మాటలు, కూర్చుంటే కప్పు కాఫీ అని చెప్పాలి. ఈరోజు తిరుపతిలో క్యూ లైన్లుగా కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు. రోజు కొన్ని కోట్ల డబ్బులు హుండీలో వస్తూ ఉన్నాయంటే మనిషికి ఎంత భయం ఉందో చూడండి. భయంబు వీడితే తానాయ బ్రహ్మం అన్నాడు వేమన. ఆనందో బ్రహ్మ అన్నాడు. ఆనందంగా పిల్లలు ఉంటారు, పిచ్చివాడు ఉంటారు, యోగులు ఉంటారు మిత్రులారా. 10 సంపూర్ణం. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతని. 0 నుంచి 0ను హెచ్చించిన, తీసివేసిన, గుణించిన, భాగించిన అంతా 0నండి. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతని. 0 నుంచి 0ను తీసివేసిన చెప్పుకున్నాం. ఈ 10 పదులు 100 అండి. ఈ 10 ఉంటే గృహం స్వర్గసీమ అవుతుంది. ఒకవేళ 5 గుర్తుంటే 20,000 100, 2 గుర్తుంటే 50,000 100, ఒకటే గుర్తుందండి సంతోషమే సంపూర్ణ బలం అని తెలుసుకోవాలి. ఇది ఋగ్వేద సారం అండి. ఇది ఏబిసిడి లాగా 10 అంకెలకు దీనికి వచ్చేసినాయి. 11 దైవం గురించి. మనకి దైవం అవసరం, తల్లి, తండ్రి, గురువు, దైవం అని. స్వామి వివేకానంద కూడా ఎవరైనా దేవుడిని చూశారని అడిగి ఆయన తెలుసుకున్నాడు, తానే దేవుడని. చివరికి రామకృష్ణ పరమహంస ద్వారా అలా మనం దేవుడిని కనుగొనాలి. అన్నమయ్య కనుగొన్నాడు, కనుగొంటి అలా లోకములు కప్పడము తిరువెంకటేశ్వరుని కనుక్కున్నాడు. మనం దేవుడిని కనుగొంటే ఇంకా మనకు దుఃఖమే ఉండదండి. కాబట్టి మనం దేవుడి గురించి 10 పదాలు మా గురువుగారు పత్రిగారు మరి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్పాడు. కాబట్టి ఆయన కూడా వెళ్ళిపోయాడు. కానీ ఇంకా చాలామంది నేను దేవుడని పదం తెలియదు వాళ్ళకి. దానికి నేను మీ ఇంట్లో ఒక వంటవాన్ని మీ కూరగాయలతోనే వంట చేస్తానని 10 పదాలు తయారు చేశానండి. పండ్లు ఓడగొట్టుకుంటే ఒక రాయి చాలు, నేను 10 రాళ్ళు అందిస్తున్నాను. ఒకటి చాలు వీటిల్లో. మొదటి 10లో కూడా సంతోషాన్ని తీసుకోమని చెప్పాను. 2వ 10లో ఏ ఒక్కటి తీసుకున్నా చాలు. 10 పట్టు చీరలు ఫ్రీగా వస్తుంటే ప్రతిరోజు పండగ రోజు ఆఫర్ అండి. 2వ 10 మంచి షర్ట్లు. 10 షర్ట్లలో నచ్చింది ఒకటి తీసుకోవచ్చు మీరు. 11 అంతా రామమయం. నదులు వనంబులు నానా విధంబులు నిహిత లోకములు వేదశాస్త్రం రామమయం అనే పాట ఉంది. నదిని పూజిస్తాము, వనాన్ని పూజిస్తాము. నదులు వనంబులు నానా విధాలు పూజించే చెట్టు, గుట్ట, పుట్ట ఎన్నో ఉన్నాయి. మిగతా లోకాలు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు 14 లోకాలని.
బ్రహ్మమయము. కాబట్టి అంతా రామమయం 11. 12 అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నం ఉండే స్త్రీ అన్నపూర్ణ అవుతుంది. తినేవాళ్ళు శివుడు, మసిగుడ్డ మహాలక్ష్మి, గడప మహాలక్ష్మి, పొరక మహాలక్ష్మి. జీవోడి గాడ్ అంటే జీ అంటే జనరేటరు, ఓ అంటే ఆపరేటరు, డి అంటే డెస్ట్రాయరు. తల్లి బిడ్డను ప్రసవించిందనుకో బ్రహ్మ, ఆ బిడ్డకు పాలిచ్చిందనుకో విష్ణువు, నిద్రపుచ్చితే శివుడు. ఒక రైతు పంటను పండిస్తే బ్రహ్మ, ఆ పంటను ఓ వనిత వంట చేస్తే విష్ణువు, అందరూ తినేస్తే శివుడు. దేవుడు ఎవరు అంటే ఇప్పుడు చలికాలం ఉంది, ఇప్పుడు జనవరి నెలలో ఉన్నాం కాబట్టి మామూలు చలిలో మనము ఒక ఊరికి ప్రయాణం చేసేటప్పుడు ఒక బస్ స్టాండ్లో ఒకడు చలికి గడగడ వణుకుతుంటే మన బ్యాగులో ఉండే దుప్పటి తీసి వాడికి కప్పితే వాడు తెల్లవారు లేచి ఎవరో దేవుడు వచ్చి కప్పాడు దేవుడిలాగా అనుకుంటాడు. అలా కాకుండా వాడిని నిద్రలేపి కప్పితే దరిద్రుడు నిద్రపోయి లేపినామంటాడు. ఆ విశిష్ట గుణమే దైవము మిత్రులారా. కాబట్టి 12 అన్నం పరబ్రహ్మ స్వరూపం, 13 వర్క్ ఈజ్ గాడ్, పనియే దైవము, పనిచేసి అందరూ దైవస్వరూపులు. పిల్లలు బడికి, పెద్దలు పనికి అని ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తారు మానవాళి, వాళ్ళందరూ దైవస్వరూపులు. 14 విశ్వం విష్ణు అని, విశ్వమంతా విష్ణుమూర్తి ఉన్నాడు అని ధర్మరాజు దుఃఖం పోయింది. విష్ణు సహస్రనామాల ద్వారా చెప్పుకున్నాము. మరి విశ్వమంతా విష్ణుమూర్తి ఉంటే మనకు డబ్బులు ఎగ్గొట్టినోడు విష్ణువే, తీసుకున్నోడు విష్ణువే, అంతా విష్ణువే. ఒక విత్తనం వేస్తాం ఎన్నో కాయలు కాస్తుంది, కానీ మనం అనుకుంటాం అన్ని కాయలు మనయే అని. అలా కాదు. మామూలుగా మనం వేసింది ఒకే కాయ అని. అది ఎవరు కోసుకున్నా కానీ మనకి 3 ఉంటాయండి, హెడ్, హ్యాండ్, హార్ట్. మామూలుగా హెడ్ మన జ్ఞానం ఉంది, హెడ్ అంటే జ్ఞానము, హార్ట్ అంటే ప్రేమ, హ్యాండ్ అంటే వర్క్. మన నోటితో తిట్టినా కానీ హృదయంతో ప్రేమించాలండి, వాడే చిన్ని కృష్ణుడిగా చూడాలి. కాబట్టి శివుడాజ్ఞ చేమైన కుట్టడం తీసుకోండి, ఇదంతా శివుడు ఆజ్ఞతో జరిగిందని తెలుసుకోవాలి. కాబట్టి మిత్రులారా, అదేవిధంగా 14 విశ్వం విష్ణు అయితే 15 ప్రహ్లాదుడు హరిని ఎక్కడ చూశాడు? ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందందే కలడు ఓ దానవాగ్ర వింటే అని వాళ్ళ నాన్నగారు హిరణ్యకశివుడితో ప్రహ్లాదుడు అనడం జరిగింది. ఎకరం హెర అంటే ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, అన్ని చోట్ల ఉన్నాడు. ఈ చక్రి అనగా చక్రము ధరించిన విష్ణుమూర్తి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందందే కలడు అని మనకి భాగవత పురాణంలో ఉంది మిత్రులారా. అది 15. 16 మాతృదేవోభవ అని వేదాలు చెప్పినాయి, తల్లియే దైవము. మరి తల్లిని ఎంతమంది చూస్తున్నారు సరిగా? వృద్ధాశ్రమాలు వచ్చినాయంటే తల్లిని, మరి పెంచిన తల్లిని కూడా అక్కడ చేరుస్తున్నారంటే మాతృదేవోభవ. 16. 17 పితృదేవోభవ, తల్లి 9 మాసాలు మోస్తే తండ్రి జీవితాంతం మోస్తాడని చెప్తారు. కాబట్టి తండ్రి కూడా దైవస్వరూపంగా పిల్లలు వాళ్ళిద్దరికి రోజు నమస్కారం చేయాలి, తల్లికి తండ్రికి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని గురువు. ఈ గురువుకు 3 కొమ్ములు వచ్చినాయండి. గా కొమ్మిస్తే గు, రా కొమ్మిస్తే రు, వా కొమ్మిస్తే ఊ అని. ఆయనే బ్రహ్మ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని వేద సారం ఇది. మన శ్వాసే గురువు అని ఇక్కడ తెలుసుకున్నాం కాబట్టి మనమే బ్రహ్మలమే, మనమే విష్ణు, మనమే మహేశ్వరుడు, సాక్షాత్ పరబ్రహ్మలు మనమే తెలుసుకుంటే మనకి ఏ దుఃఖం ఉండదు మిత్రులారా. ఇప్పుడు మన జీవితము కాలు మీద కాలు వేసుకొని ఈ పీటకు నేనే మేస్త్రిలాగా, కొడితే కొట్టాలిరా, శిక్ష కొట్టాలాగా ఎటర్నల్గా ఉంటాం. మన మాటే బాల్ అండి, ప్రతి మాట మంత్రంలాగా ఉండాలి. రామాయణం 3 ముక్కల్లో కట్ చేశారు, మన రామాయణాన్ని కూడా 3 ముక్కల్లో మొదటి మాట మంత్రంలాగా ఉండాలి, రెండో మాట పలుకే బంగారంలాగా ఉండాలి, మూడో మాట వజ్రంలాగా ఉండాలి. హరిశ్చంద్రుడు వాళ్ళ భార్య నమ్మేటప్పుడు చంద్రమతిని ఈ అలివి ఎలి నోట వసించడి, ఒక్కొక్క మాట ఒక వజ్రాయుధం ఉంది అని చెప్పి అమ్మాడనమాట. మన మాట మంత్రంలాగా, బంగారులాగా, వజ్రంలాగా ఉంటే మన జీవితం సుసంపన్నమవుతుంది, ఎప్పుడు శాంతిగా, ప్రేమగా, సంతోషంగా ఉంటుంది మిత్రులారా. అది 13 మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ మామూలుగా 18. అతిథి దేవోభవ 19. అతిథి అనగా తిథి వార నక్షత్రం లేకుండా ఎప్పుడైనా కానీ వస్తాడు, తిథులు మారే లోపల వెళ్ళిపోతుంటాడు. ఈ దేశమంతా ఉండే నలుగురే, తల్లి, తండ్రి, గురువు, అతిథి. ఈ నలుగురు దేవుళ్ళు అని చెప్పింది ఋగ్వేదము, వేదము. వేదం తెలిస్తే వేదన పోతుంది మిత్రులారా. 20వ శ్వాస ఉంటే శివము. కాబట్టి మనందరూ శ్వాస ఉంది, మనమే శివుడు. తనికల్ల భరణ పాట రాశాడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు అని. అందరిలో శివుడు ఉన్నాడు మిత్రులారా. మరి ఆయన ఎంతో పుస్తకాలు చదివి ఆ జ్ఞానంతో పాట రాయడం జరిగింది.
తర్వాత మనం 20 వచ్చిన రెండో వేదం ఋగ్వేదం, తర్వాత యజుర్వేద సారాంశం, ఇంకా 6 పాయింట్లు ఉన్నాయి మిత్రులారా. 6 పాయింట్లు. మా హెచ్ఎం సార్ క్రిస్టియన్, రిటైర్ అయ్యేటప్పుడు నాకు ఒక్క నిమిషం టైం ఇచ్చారు. ఆయన ఎన్ఎస్ టీచరు, మనకి ఎన్ఎస్ని బిఎస్ కూడా అంటారు, బయలాజికల్ సైన్స్ అని. నేనేం చెప్పానంటే ఎన్ఎస్ ప్రకారము సృష్టి మొత్తము సూక్ష్మజీవులమయం. మన కరోనాలో చేయగడుకోకపోతే క్రిములని అందరూ చాలా నీట్గా కడుక్కున్నారండి. తర్వాత పిఎస్ ప్రకారము ఫిజికల్ సైన్స్, పిఎస్ అంటే పరమాణువులమయం. నేను మీరు అంత అణువులతో తయారయ్యాం మిత్రులారా. ఎన్ఎస్ ప్రకారము సూక్ష్మజీవులమయము, పిఎస్ ప్రకారం పరమాణువులమయము. అంతా రామమయం, అంతా సాయిమయం, అంతా యేసుమయం, అంతా అల్లామయం. ఆధ్యాత్మికత ప్రకారం అంతా బ్రహ్మమయం అని చెప్పి దిగొచ్చానండి. నేను దిగి వచ్చేటప్పుడు మా హెచ్ఎం సార్ వాళ్ళ బ్రదర్ నెల్లూరులో ఫాస్టరు, వాళ్ళ సిస్టర్ వచ్చి, సార్ మా కుటుంబం తరపున మీకు ధన్యవాదాలని చెప్పింది. నేను యేసుమయం చెప్పేశాను కాబట్టి. కొంత దూరం పోయి ఒక ముస్లిము, సార్ మా మసీదులో క్లాస్ చెప్పమన్నాడు, అల్లామయం అని కూడా చెప్పేశాను నేను. కొంత దూరం వెళ్ళాక ఒక ఆర్ఫన్స్, అనాథ పిల్లలు చూసే టీచరు, సార్ మీరు మహావాక్యాలని ఒక్క నిమిషంలో ముగించారు, ఒక రోజు సమయం ఇస్తాను మా పిల్లలకి నీట్గా చెప్పమని చెప్పాడు. అలా చెప్పేవాళ్ళు లేరు మిత్రులారా. గుడికెళ్ళి సర్వే జన సుఖినో భవంతు అంటారు, లోకా సమస్త సుఖినో భవంతు అంటారు. ఆ ఇద్దరు వద్దని చెప్పేవాళ్ళు ఎంతోమంది లోకంలో ఉన్నారు. యేసుమయం అల్లామయం మాత్రం చాలామంది ఒప్పుకోరు. కానీ మనము 21వది ప్రేమమయం. జగత్తంతా ప్రేమమయం. ప్రపంచంలో ప్రేమన ట్యాబ్లెట్ ఉంటే ఎవరికి రోగం రాదని చెప్పుకున్నాం మనం ముందుగానే. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. నిన్ను వలే, నిన్ను ఎలా నువ్వు కొట్టుకోవు, నిన్ను తిట్టుకోవు, నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ప్రపంచంలో ప్రేమ ఒకటి ఉంటే ఏ జబ్బు, ఏ మెడికల్ షాప్ అవసరం లేదని చెప్పడం జరిగింది. 21 ప్రేమమయం. 22 రామమయం. రామమయం 11 వచ్చింది. 22 సాయిమయం. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, పగలు రేయి ధ్యానం, పరమాత్ముడు లేనమని చెప్పాడు. నిరంతరం ధ్యానం చేయలేం మనం. నడిస్తే నడక మీద ధ్యాస, మాట్లాడితే మాట మీద ధ్యాస, కళ్ళు మూసుకుంటే శ్వాస మీద ధ్యాస, ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాసే ధ్యానం అని షిరిడి సాయి చెప్పడం జరిగింది. 22. 23 యేసుమయం. యేసు రోజు పోతూ ఉంటే ఒక గుంపు కనిపించింది. చాలామంది జనాలు ఉన్నారు అక్కడ. ఏం జరుగుతుందో చూస్తే యేసు ఒక ఆమె తప్పు చేసిందని అందరూ రాళ్ళు విసిరేస్తూ ఉంటారు. ఇప్పుడు యేసు ఏం చెప్పాడంటే ఒకే ఒక మాట చెప్పాడు, మీలో తప్పు చేయని వాళ్ళు రాయేయమన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. మనకు ఏమైనా పద్యం ఉంది, తప్పులు ఎన్నువారు తండోపదండంబు నుర్వి జనులకెళ్ళ నుండు తప్పు, తప్పులు ఎన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ ఇసికేసి తోమ. కాబట్టి అందరూ వాడి తప్పు వీడి తప్పు అనేవాళ్ళ, కానీ తప్పులు ఎన్నువారు తండోపదండంబు. ఉరివి జనులకెళ్ళంటే, ఉరివి అంటే భూమి, ఈ భూమి అందరికీ తప్పులు ఉంటాయి. తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరని మనం ఏం చేయాలంటే మనలో తప్పులు చూడాలి, ఎదుటి వాళ్ళ మంచి చూడాలి. ధర్మరాజులాగా ఉండాలి మిత్రులారా, రాముడులాగా ఉండాలి. రాముడు అందరిలో మంచినే చూశాడు. మనం 23 యేసుమయం. 24 అల్లామయం. అల్లాకు రాత్రి నిద్ర పట్టలేదంట. ఏం జరిగింది చూస్తే వాళ్ళ ఆవిడ దిండు కింద ₹1 దాచిపెట్టిందంట. ఎందుకు దాచిపెట్టి అడిగితే ఏమంటే ఒకవేళ జబ్బు వస్తే అన్నదంట. వచ్చి పిచ్చిదాన జబ్బు రావాలని కోరుకుంటామని అడిగాడంట. అర్ధరాత్రి ఆయన దానం చేశాడంట. ఎవరు వచ్చారంటే ముస్లిం అన్నాడు. సార్ ఒకడు వచ్చాడు ఇచ్చాడని. మహాత్ములు చూడండి, ఏ పూట ఏ పైసా వాళ్ళకి అవసరం లేదు, ఏ పిట్ట దాచిపెట్టదు. మానవుడు దాసుకో దోసుకో అంటున్నాడు. వాళ్ళ మహాత్ములు యేసు, అల్లా. 25 బ్రహ్మమయము. బ్రహ్మ ఎవరంటే ఏమని చెప్తాడు, బ్రహ్మమనగ ప్రదేశమున లేడు, బ్రహ్మమనగ తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానెపో బ్రహ్మంబు, విశ్వదాభిరామ ఇక వింటామురా మామ అని చెప్పాలి మనము. విశ్వమంతయు బ్రహ్మ విస్తరించుటగాక వేరే బ్రహ్మ మనసు వెతుకనేలా, తగిలి యుందే కాద తనోన బ్రహ్మమని మళ్ళీ బ్రహ్మ తౌలుకోనుందండి. అన్నమాచార్యుడు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే, తందనాన తాన తందనాన, చండాలుడుండే చెడు నేల ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే అని 500 సంవత్సరాల క్రితమైన సనాతన ధర్మాన్ని సమాజాన్ని ఆవిష్కరించారు మిత్రులారా. అదే విషయం బ్రహ్మం గారు అన్నమయములే నన్ను జీవంబులు కూడులేక జీవకోటి లేదు, కూడు తినటి కాడ కులభేదం ఎందుకో కాళికాంశ కాళిక అని చెప్పాడు. అందరూ అన్నదిని బ్రతుకుతారు. అన్నమయములే నున్న జీవంబులు కూడులేక జీవకోటి లేదు, కూడు తినటి కాడ కులభేదం ఎందుకని అన్ని కులాలు ఒకటే అని వాళ్ళ శిష్యుడు సిద్ధయ్య ఏ కులమని వివరం అడిగితే ఏమని తెలుపుదు లోకుల కోపల గాకులకి దుష్టులకి దుర్మార్గులకి పాలభాగమున యాలలు పాడుసు తరించుచున్నది ఈ కులము, ముట్టున పుట్టింది ఈ కులము, ముట్టందున పెరిగింది ఈ కులము, అండపిండ బ్రహ్మాండమంతయు నిండి ఉన్నది కులమని చెప్పాడు. అంతరా రక్తంతో ముట్టుడిగితేనే పుడతారు, మళ్ళీ నా కులము నీ కులమని మిత్రులారా వాళ్ళు ప్రశ్నించారు మహాత్ములు. కాబట్టి 25 బ్రహ్మమయము. అది
కాబట్టి మనకి చిట్ట చివరిది 3వ వేదం ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, 4వ అధర్వణ వేదం. నేను ఎలా జీవించాలి? నేను మాట్లాడాను, నేను క్లాసు విన్నాను, నేను చూశాను, నేను తిన్నాను, నేను వేమన పద్యం ఉంది, నేను మేను కాదని మానసంబున ఎరుగకున్న మానవులకున్ స్వానుభవ సిద్ధి కలగదు తానగు పరమాత్మ నిరుగధర్మ వేమని. ఈ మాట్లాడే నేను శరీరం కాదని తెలుసుకోవాలి. నేను కాదని మనసులో తెలుసుకుంటే మానసంబున ఎరుగకున్న మానవులకు స్వానుభవ సిద్ధి కలగదు. సొంత అనుభవం తాను పరమాత్మ అయితే తెలుసుకున్న తక్కువ మంది. దేవుడి కోసం మా బంధువులు ఇప్పుడు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఎన్నోసార్లు 11సారి అని చెప్పి కొన్ని వందల కిలోమీటర్ పాదయాత్ర చేస్తున్నారు. అన్నమాచార్యుడు అంతయుని హరిపుండరీక అని బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒకటని తనువే గుడి అని తలయే శిఖరం అని పాట రాయడం జరిగింది. మిత్రులారా, శరీరమే గుడి, తలయే శిఖరము, పిన హృదయం హరిపీఠము, అంతర్యామిని అన్న పాటలో అలిసేతి సరస్వతి అంతయుని హరిపుండరీకని రాశాడు. మన లోపల మాట్లాడేది ఆయనే, నడిచేది ఆయనే, తిరిగేది ఆయనే. మనం తిరిగితే ప్రదక్షిణ, మాట్లాడితే మంత్రం అండి. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. తిరిగితే ప్రదక్షిణ, ఏ మనిషి తిరిగిన ప్రదక్షిణ, మాట్లాడితే మంత్రము. నేను ఎలా జీవించాలంటే అందంగా ఎలా జీవించాలి? అందం లేదంటారు కొంతమంది. మీరు నల్లగా ఉన్న పళ్ళు తెల్లగా ఉంటాయి, కొంతమంది ఎంటికలు కూడా తెల్లగా ఉంటారు. రంగులు వేస్తూ ఉంటారు, రంగులు వేయకూడదు. ఏ చెట్టు రంగు లేదు మిత్రులారు, చెట్లు రంగులు వేసుకుంటాయా? అందంగా మరింత ఆనందంగా నవ్వాలి. నవ్వడమే యోగము, నవ్వించడం ఒక భోగము, నవ్వకపోతే పెద్ద రోగమని నవ్వాలి. మీరు ఇక్కడ నవ్వకపోయిన రాత్రి పడుకొని ఉదయం లేస్తూనే, లేకపోతే ఆఖరి రోజు అవుతుంది, లేస్తూనే అత్తగారింట్లో కొత్త కోడలు మొదటి పాదం మోపిన తొలి పాదాన్ని మోపాల. భూమి మన తల్లి, ఆకాశం తండ్రండి. రెండవ పాయింట్ ఏంటంటే 3 పువ్వులు 6 కాయలు 3 సార్లు నవ్వాలి అద్దం ముందు నిలబడి. మీకు మీరు నమస్కారం చేసుకోవాలి. మీ పేరు సుబ్బయ్య అనుకో, స్వామిని కలిపి సుబ్బయ్య స్వామి అని పిలుచుకోవాలి. మిత్రులు అందంగా మరింత ఆనందం కావాలంటే నిన్ను తెలుసుకోవాలి. తన్ను తానెరిగిన తానేపో బ్రహ్మం అన్నాడు వేమన. అందంగా మరింత ఆనందంగా ఒక దివ్యస్పర్శ. గాలి వీస్తుందంటే వీస్తుంది, మన చుట్టూ గాలిదేవుడు తిరుగుతున్నాడండి. దివ్యస్పర్శ వాత్సల్య, దానికి ఎంతో ప్రేమ. పరిస్వంగంలో ఉన్నామన్న భావనతో మన చుట్టూ భగవంతుడక్క ఆయనే తండ్రి, నీవే తల్లివి నీవే తండ్రివి అన్నట్టు భగవంతుడక్క ఆ చేతుల్లో మనం ఉన్నామన్న భావనతో ఎంత భరోసాగా ఉంటుంది, అప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుంది. మిత్రులారా, భయమంతా పోతుంది. కాబట్టి నేను ఆనందంగా మరింత ఆనందంగా ఒక దివ్యస్పర్శ వాత్సల్య పరిస్వంగంలో ఉన్నామన్న భావనతో ఈ ధ్యాన మార్గాన్ని వీడకుండా శాకాహారం తీసుకుంటూ పిరమిడ్లు నిర్మిస్తూ సహాయం చేస్తూ సామరస్యపూర్వకంగా జీవించాలి. ప్లస్ గొప్పదా మైనస్ గొప్ప ఈజ్వల్ గొప్పదంటే 3 వాడుకోవాలండి. ప్లస్ అంటే నాకు అన్నీ ఉన్నాయని చెప్పాలి. నేను సర్వసమృద్ధమై ఉన్నాను. నా జీవితం ధనంతో, సర్వసంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, ప్రేమతో, ఆత్మజ్ఞానంతో నిండి ఉన్నది. సమస్తము సృష్టి నుండి పొంది ఉన్నాను. లోక కళ్యాణం కొరకు అర్పిస్తున్నాను. ఓం తత్సత్ యద్భావం తద్భవతన భావనతో. ప్లస్ అది. మైనస్ అని నాకేం తెలియదు, నేర్చుకోవాలి. ఉపనిషత్తులు అంటే నేర్చుకో, నేర్పించు. నేను ఎన్నో వర్క్షాపులు ఉపనిషత్తులు చేశాను. కందుకూరులో 1 డే వర్క్షాపులు, కఠోపనిషత్తు, మండకోపనిషత్తు, కేనోపనిషత్తు, ఈశావోపనిషత్తు. ఓషో సబ్జెక్టు 3 డేస్ పూర్తి మౌనము, ధ్యానము, జ్ఞానంతో ప్రభువును పొందే పిల్లదారులని చేశాను. కందుకూరు 3 డేస్ అండి. అక్కడ వాళ్ళు చెప్పారు 10 రోజులు విపස්සన ధ్యానం చేశాము మేము మౌనంగా ఉండి. ఈ 3 రోజులు అంతకంటే ఎక్కువ ఫలితం వచ్చిందని చెప్పారు. 10:3 చేశామండి. మట్టి దీపాలు అనే ఒక పుస్తకాన్ని కందుకూరు ఇంకొక సెంటర్లో 3 డేస్ వర్క్షాప్ చేశాను. మౌనము, ధ్యానము. ఆదిశంకర సబ్జెక్టు సాధనా పంచకము, మనీషా పంచకము, నిర్వాణ షట్కము ఒక 2 డేస్ పాకల ప్రకాశంలో బీచ్లో చేశానండి. అదేవిధంగా పామూరు మా సొంత సెంటర్లో నక్షత్ర మిత్రులు, అశాన్ష న్యూ ఎనర్జీ 3 డేస్ వర్క్షాప్ చేశాను. అదేవిధంగా నవీన మానవుడు అని ఓసో సబ్జెక్టు కూడా కొన్నిసార్లు వర్క్షాప్ చేశానండి. అలా నేను కొన్ని వేల పుస్తకాలు ఈ వర్క్షాప్ చేయడం జరిగింది. మరి మైనస్ అంటే తగ్గించుకున్నవాడు హెచ్చించబడినని నేర్చుకో, నేర్పిస్తే గురువు అవుతారు. గురువు ఎటర్నల్, గురువు బ్రహ్మ. గురువుకు 3 కొమ్ములు వచ్చినని చెప్పుకున్నాం మనము. గురువే సర్వస్వం, శ్వాసే గురువు అని తెలుసుకుంటాము. ఈజీకోటువంటి సమత్వం యోగవుచ్యతని. ఏది వచ్చినా సిరిదా వచ్చును సరితముగా నారికేల ఫలము, సిరిదా పోయిన పోవును కరేమింగి అలక పండువలని. సంపద వస్తే రాని పోతే పోని అని మన బ్రహ్మ సుభాష్ పత్రిజీ గురువు గారు సదానంద ఏం చెప్తారంటే, వస్తే రాని, వచ్చినప్పుడు సంతోషపడకు, పోయినప్పుడు దుఃఖపడకు, సమంగా చూడు. సముద్రం నీళ్ళు వచ్చినా కానీ అది పొంగదు, తరగదు. సముద్రం నుంచే వర్షం కురిసి మళ్ళీ ఆ నది సముద్రంలో కలుస్తుంది. అలానే మనం సమచిత్తం ఉండాలి. కాబట్టి
సమంగా ఎప్పుడైతే సమత్వం యోగ ఉచ్యతని భగవద్గీతలో ఉంది. సమంగా అంటే యోగి అవుతావు, యోగి దుఃఖాలు ఉండవు. తస్మాత్ యోగీభవ అర్జున అని చెప్పి అలా అర్జునుడు దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు, ధర్మరాజు దుఃఖాన్ని పోగొట్టుకున్నాడు, పరీక్షిత్తు దుఃఖాన్ని, పలిగిన ఫస్ట్ పర్సను. ఎవరైతే మనం ధ్యానం చేసి యోగులు అవుతారో వాళ్ళందరూ దుఃఖాన్ని పోగొట్టుకొని ఎప్పుడు శాంతిగా, సంతోషంగా, ప్రేమగా ఉంటారు. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ఏఎంసీ ఛానల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.